పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ముంబైపై బెంగళూరు అద్భుత విజయం సాధించింది. సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయారు ఫిల్ సాల్ట్. ఈ నేపథ్యంలో రజత్ పాటియార్తో పాటుగా కోహ్లీ వీరిద్దరూ కూడా అర్ధశతకం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో 240 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది ముంబైని దెబ్బతీశారు ప్రధానంగా రోహిత్ శర్మ, రిటైర్డ్ హార్ట్. ఈ నేపథ్యంలో ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి దెబ్బ కొట్టారు సుయాస్. నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెన్నులు ఒక్కసారి మనం గమనించినప్పుడు సో ప్రధానంగా రజత్ పాటియార్ 53, కోహ్లీ 50 వరకు, అంటే వీరిద్దరూ కూడా అర్ధశతకం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఒక్కసారిగా మాత్రం సిక్సర్లు, ఫోర్లతో మాత్రం ఫిల్ సాల్ట్ కూడా రెచ్చిపోయినటువంటి పరిస్థితి. మ్యాచ్ను కూడా ఒకవైపు అద్భుతంగా ఆడి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పూర్తి స్థాయిలో ఫోకస్ తెచ్చారు. ఈ నేపథ్యంలో ముంబై పైన బెంగళూరు మాత్రం అద్భుతమైనటువంటి విజయం సాధించింది నిన్న జరిగినటువంటి మ్యాచ్లో. సో కొంతవరకు పిచ్ ఎఫెక్ట్ ప్రధానంగా ఏ టీం మీద పడుతుంది, సో వెదర్ ఎఫెక్ట్లో ఏమైనా సో ప్రభావం చూపించేటువంటి అవకాశం కనబడుతుందా? బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా ఇప్పటికే బెంగళూరు కొంతవరకు కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. రన్ రేట్ పరంగా కూడా 3వ స్థానంలో ఉన్నటువంటి బెంగళూరు నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఏ విధంగా విజయం సాధిస్తుంది అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగింది. ఈ నేపథ్యంలో ముంబై టీం కూడా కొంతవరకు రన్ రేట్ పరంగా మైనస్లో కొనసాగుతున్నప్పటికీ బెంగళూరుకి గట్టి పోటీ ఇస్తుందా అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమైనాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, నిన్న జరిగినటువంటి మ్యాచ్ తీరు తెన్నులను ఒకసారి గమనించిన తర్వాత సో బెంగళూరు అద్భుతమైనటువంటి విజయం సాధించి 3వ స్థానం అదేవిధంగా పదిలపరుచుకున్నటువంటి పరిస్థితి, పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న వాంఖేడే స్టేడియంలో మనకి ప్రధానంగా ఆర్సీబీ వర్సెస్ ముంబై అంటే ఒక ఉత్కంఠభరితమైనటువంటి పోర్ అనేది ఉంటుంది. అయితే నిన్న జరిగినటువంటి ఈ ఉత్కంఠభరితమైనటువంటి పోర్ లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ముంబై పైన ఘన విజయం సాధించిన పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టాలకి 240 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. దాంట్లో ప్రధానంగా ఫిలిప్ సాల్ట్ ఏదైతే తన బ్యాటింగ్ స్టైల్ 36 బంతుల్లోనే 6 ఫోర్లు 6 సిక్సర్లతో 78 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. దాని తర్వాత రజత్ పాటిదార్ కూడా 20 బంతుల్లోనే 4 ఫోర్లు 5 సిక్సర్లతో 53 పరుగులు బాదిన పరిస్థితి కనబడుతోంది. విరాట్ కోహ్లీ మరోసారి రెచ్చిపోయి ఆడారు. విరాట్ కోహ్లీ తన ఫామ్ ని కొనసాగించాడు. 38 బంతుల్లోనే 50 పరుగులు చేసి తన పాత్ర తను పోషించిన పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా ఇక్కడ ఆర్సీబీ వర్సెస్ ముంబై అంటే రోకో జోడీ ఉంటుంది. రోకో ఇప్పటికే వాళ్ళిద్దరు కూడా రోహిత్ శర్మ కావచ్చు, అటు కోహ్లీ కావచ్చు, ఇద్దరిని ఒకేసారి చూడడానికి వీలవుతుంది. అందరు కూడా ఫ్యాన్స్, అటు ఆర్సీబీ ఫ్యాన్స్, ఇటు ఇండియా ఏదైతే ముంబై ఇండియన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళు బ్యాటింగ్ తీరు కావచ్చు, ఫీల్డింగ్ తీరు కావచ్చు, సో ఇదంతా కూడా కొంత చూసి ముచ్చటించే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ముంబైకి ఎదురు దెబ్బ తగిలింది. అదైతే రోహిత్ శర్మ ప్రధానంగా ఇక్కడ ఆయన 19 పరుగులు చేసి 6వ ఓవర్లో మరి రిటైర్డ్ హట్ గా మారడం. కొంతవరకు అంటే ఫిల్ సాల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఏ విధంగా చూడాలి? ఎందుకంటే నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో ఆల్మోస్ట్ సిక్సర్లు, ఫోర్లతోనే ఆయన రెచ్చిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయన పర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకుంటే ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్ గా ఫిలిప్ సాల్ట్ తన ఫామ్ ని కొనసాగించాడు. అంటే విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చేసిన పరిస్థితి అయితే కనబడుతా ఉంది. తను ఆడిన ఏదైతే 36 బాళ్లలోనే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే 6 ఫోర్ 6 సిక్సర్లు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ధాటిగా, ఎంత మరి అంటే వచ్చిన బాల్ నటు బౌండరీ వైపు తరలించిన పరిస్థితి కనబడుతుంది. ఆయన చేసినటువంటి బ్యాటింగ్ తీరు కనుక చూస్తే మొత్తం కూడా స్ట్రైక్ ఇది చేయడం కావచ్చు, అలాగే స్ట్రైక్ సెలెక్షన్స్ కావచ్చు, ఆ బ్యాటింగ్ సెలెక్షన్ కావచ్చు, బాల్ ఎక్కడ పడితే అక్కడ సైడ్ నుంచి ఆ మిడ్ ఆన్ మీదగా ఊపర్ కట్లు కొట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా మంచిగా బ్యాట్ మీదకి రావడంతో టైమింగ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ మనం ఈ పిచ్ కనుక చూస్తే ముంబై వాంఖేడే స్టేడియం అంటేనే వరదలు, అంటే పరుగుల వరద అనేది ఉంటుందని ఖచ్చితంగా అందరూ ఊహించిన పరిస్థితి కనబడుతుంది. వాంఖేడేలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా దాదాపు వన్డే అయితే మాత్రం 300 నుంచి 350 వచ్చే అవకాశం ఉంది. T20 కాబట్టి ఖచ్చితంగా 250 ఎక్స్పెక్ట్ చేశారు. సో అదే విధంగా 240 పరుగులు కూడా మరి ఆర్సీబీ చూసిన పరిస్థితి ఉంది. ఫిలిప్ సాల్ట్ తన స్టైల్లో తన విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ కావచ్చు, ఇదంతా కూడా
చాలా చక్కగా మరి మెరుపు ఇన్నింగ్స్ ఆడి మరి జట్టును విజయం సాధించడంలో కీలక పాత్ర వహించాడని సత్య కొంతవరకు చెప్పుకోవచ్చు. అంటే వాంకడే స్టేడియంలో జరిగిన ముంబై పైన మాత్రం బెంగళూరు సాధించినటువంటి విజయం మనం చూసాం. అంటే రన్ రేట్ పరంగా రెండు టీంల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండేటువంటి పరిస్థితి కనబడచ్చు. ఎందుకంటే బెంగళూరు ఇప్పటికే 3వ స్థానంలో కొనసాగుతుంది, కానీ ముంబై ఇంకా మైనస్లలోనే కనబడుతున్న పరిస్థితి ఉంది. డెఫినెట్ గా ప్రస్తుతానికి ఆర్సీబీ ముందంజలోకి వెళ్తా ఉంది ఇప్పటికే. ఎందుకంటే కొంత రన్ రేటు మరి మైనస్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే 20 ఓవర్లు మొత్తం కూడా ఆడినారు కాబట్టి నిర్ణీత 20 ఓవర్లలో 222 5 వికెట్లు కోల్పోయింది కాబట్టి కొంత మైనస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ముంబైకి అయితే ఉంటది. కానీ ముంబై కూడా మరి ముందు మ్యాచ్లు ఎలా ఆడుతుంది ఏంటి అనేది చూడాలి. దీంట్లో ప్రధానంగా ముంబై ఓడిపోవడానికి ప్రధానంగా రోహిత్ శర్మ ఇక్కడ వికెట్ హట్ గా మారడం ప్రధాన కారణం. ఏదైతే హ్యామ్స్ట్రింగ్ చేసినటువంటి ఏదైతే ఈ గాయం వల్ల మరి ఆయన 6వ ఓవర్లో రిటైర్డ్ గా వెనుదిరిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే లెగ్ స్పిన్నర్ సుయాన్ శర్మ తన మొదటి ఓవర్లోనే రికల్టల్ ను అవుట్ చేయడం కావచ్చు, తిలక్ వర్మ మరొకసారి మరి ఆయన ఒక్క పరుగే చేయడం, ఈ 2 వికెట్లు తీసి ఏదైతే ఈ సుయాన్ శర్మ రికల్టన్ అలాగే తిలక్ వర్మ 2 వికెట్లు తీసి మరి ముంబైకి అయితే పెద్ద ఎత్తున కోలుకోలని దెబ్బతీశాడు. సో ఏదైతే రూథర్ఫర్డ్ కూడా మరి దాదాపు ఒంటరి పోరాటం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. 71 పరుగుతో మరి చివరిలో సిక్సర్లతో విరుచుకుపడ్డప్పటికీ కూడా నిర్ణీత 20 ఓవర్లలో మరి 222 పరుగులు చేశారు. సో ఏదేమైనప్పటికీ పటిష్టంగా ఆడలేకపోయింది. ఇక్కడ ప్రధానంగా ఇక రోహిత్ శర్మ కనుక ఖచ్చితంగా రోహిత్ శర్మ రిటైర్డ్ హట్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా ముంబై గెలుపు దిశగా ఉండేదేమో అనిపిస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. కొంత మరి ఈ మ్యాచ్ అంత ఉత్కంఠభరితంగా ఆడినప్పటికీ కూడా ప్రస్తుతం తన ఆర్సీబీ అయితే తన ఫామ్ ను కొనసాగించుకుంటూ కూడా రన్ రేట్ కూడా మెరుగుపరుచుకొని ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. సో మరి ముంబై ఇండియన్స్ వచ్చే మ్యాచ్లలో ఎలా ఆడుతుంది ఏంటి, తన ప్రతిభ ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక్కసారి ముంబై ఇండియన్స్ కనుక విజయ పరంపరను కొనసాగిస్తే మాత్రం ఆ టీమ్ ను ఆపాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఛాంపియన్స్ గా ఉన్నారు. ఇటు మరి రాయల్ ఛాలెంజర్స్ కూడా డిపెండింగ్ ఛాంపియన్స్ ఉన్నారు. గతంలో 2025 లో మరి వాళ్ళు కప్పు కొట్టిన పరిస్థితి కనబడుతుంది కాబట్టి సో ముంబై ఇండియన్స్ కూడా మనం తక్కువ అంచనీకి లేదు. వాళ్ళు ఒక్కసారి మూమెంటాన్ని కనుక అంటే విజయ మూమెంటాన్ని కనుక ఒక్కసారి తెచ్చుకుంటే ఆ విజయాన్ని అట్లే కొనసాగిస్తారు, కప్పు కొట్టే అవకాశం ఉంటది. కాబట్టి చివరి అవకాశం వరకు వాళ్ళు ప్రయత్నిస్తారు. చూడాలి మరి ఎలా ఆడబోతారో నెక్స్ట్ మ్యాచ్ అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ముంబైపై బెంగళూరు అద్భుత విజయం సాధించింది. 6ర్లు 4లతో మాత్రం రెచ్చిపోయారు ఫిల్ సాల్ట్. ఈ నేపథ్యంలో రజత్ పాటీదార్తో పాటుగా కోహ్లీ వీరిద్దరు కూడా అర్ధశతకం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా పాటీదార్ 53, కోహ్లీ 50 చేసి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే 240 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా ముంబై నిన్న ఛేదించలేకపోవడం కొంతవరకు క్లిష్టంగా మారింది. సో ముంబైని దెబ్బతీశారు రోహిత్ శర్మ రిటైర్డ్ హట్. ఈ నేపథ్యంలో ఒకే ఓవర్లో మాత్రం 2 వికెట్లు దెబ్బతీశారు సుయాస్. సో ఓవరాల్గా ఇప్పటికీ రన్ రేట్ పరంగా బెంగళూరు ముందులో కనబడుతున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి భవిష్యత్తు మ్యాచ్లపైన ఎలాంటి ప్రభావం చూపించబోతుంది. భవిష్యత్తు మ్యాచ్లలో ముంబై ఏమైనా తన యొక్క ఆట పనితీరును మాత్రం మార్చుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలాంటి పర్ఫార్మెన్సే కొనసాగితే మాత్రం ముంబై ఇంకా మైనస్లోనే ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పటికీ 3rd ప్లేస్లో ఉన్నటువంటి బెంగళూరు ఇప్పటి విజయంతో మాత్రం కొంతవరకు ఉత్సాహంతో ఉన్నటువంటి పరిస్థితి. భవిష్యత్తు మ్యాచ్లపైన నిన్న జరిగినటువంటి మ్యాచ్ ప్రభావం ఏ విధంగా పడుతుందో వేచి చూడాలి.